హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం అల్లం రబ్బ ఎంతో బాగుంటుంది. ఇది నేను చిన్నప్పుడు తిన్న స్వీట్. సో ఒకసారి ట్రై చేద్దాం, మనకి ఎందుకు రాదు అనేసి ట్రై చేశాను. సూపర్ వచ్చింది. సో ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఏంది అనేది మీరంతా ప్రాసెస్ ఈ లాంగ్ వీడియోలో చూపిస్తా. సో చూడండి, నేను చిన్నప్పుడు అయితే ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఫుల్ కొనుక్కొని తినేది. మాకు ఒక బండి అతను తీసుకొచ్చేది, బండి మీద పెట్టుకొని. అప్పుడు ఎంత ఇష్టమంటే 2 డేస్‌కి ఒకసారి ఖచ్చితంగా కొనుక్కునేది. సో దీనికి కావాల్సింది షుగరు, అల్లం, పచ్చల్లం. అది మంచిగా నీట్‌గా కడుక్కొని, అసలు డస్ట్ అనేది మట్టి ఉంటది కదా అల్లానికి, అది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. క్లీన్ చేసుకొని మంచిగా రాకుండా కడగాలి. చాలా డస్ట్ ఉంటది అల్లానికి. ఎందుకు కున్నాక దానిపైన పొట్టు ఉంటది కదా, అది పీల్ ఆఫ్ చేసేసుకోండి. పొట్టు ఖచ్చితంగా తీయాలి. సో నేను చూపించేటట్టు చేయండి. దాని తర్వాత ఈ పీసెస్ అన్నీ పొట్టు తీసినాక మళ్ళీ ఒకసారి కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ అయితే పట్టుకోవాలి మనం. మనకు ఒక కేజీ షుగర్ తీసుకున్నా నేను. కేజీ షుగర్కి పావు కేజీ అల్లం కావాలి. అట్లనే పావు కేజీ పల్లీలు తీసుకోవచ్చు. లేదు ఇంకొంచెం తక్కువ వేసుకుందామంటే తక్కువ వేసుకోండి. నేను అట్ ఎ టైం 2 పనులు ఒక్కసారి చేస్తున్నా. అటు పల్లీలేమో వేయించుతున్నా, ఇటేమో షుగర్ సిరప్ కోసం ప్యాన్ పెట్టుకొని షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్లో లైట్గా వాటర్ చేయాలి. జస్ట్ అది డిజాల్వ్ అయ్యేంత వరకు సరిపోతాయి వాటర్, మనకి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే మళ్ళీ మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్గా ఇది మీకు చూస్తే తక్కువ టైంలో అయిపోయిందని అనిపించవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ఒక హాఫ్ అన్ అవర్కి అబౌనే పట్టింది టైము చేయడానికి. షుగర్ అంతా కరగాలి. మంచిగా కరిగినాకనే మనం అల్లం పేస్ట్ మిక్సీ పట్టుకొని అందులో కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ షుగర్ కరిగినాక అల్లం పేస్ట్ యాడ్ చేసిన. అల్లం పేస్ట్లో కొంచెం మనకు మిక్సీ జార్కి ఆనకపోతే లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అట్లనే మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టిన అల్లం ఇట్లా షుగర్ సిరప్లో వేసేయండి. ఈ అల్లం రబ్బ మనకి ఎందుకు తినాలి అని అంటారంటే, మనకు ఒక్కొక్కసారి పైత్యం చేస్తుంది కదా, అది తగ్గియడానికి. పైత్యం అంటే ఏం లేదు, మా సైడ్ పైత్యం అంటారు. పైత్యం అంటే ఏంటంటే కళ్ళు తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం. లాగా తయారవుతుంది. సో అలాంటప్పుడు ఈ అల్లం రబ్బ ఖచ్చితంగా చేసి పెడితే ఆ ప్రాబ్లం అనేది ఉండదు, కళ్ళు తిరగడం ఉండదు. సో నేను అట్ ఏ టైం 2 పనులు చేస్తున్నా. అటేమో పల్లీలు వేయించుకుంటున్నా, ఇటేమో సిరప్ రెడీ చేస్తున్నా. ఇది చాలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. దానికన్నా ముందు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తం. ఎందుకంటే అది పాకం వచ్చినాక మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. చూడండి, పాకం ఇంకా అయితే రాలేదు, కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది. ఓపిక కొద్దీ వేసుకోవాలి. అట్లా అని ఫుల్ పెట్టినామనుకోండి గ్యాస్, అది చిల్లుతుంది షుగర్ సిరప్. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇందులో పాకం కరెక్ట్గా రావాలి. ఒకవేళ పాకం రాకముందే మనం ప్యాన్లో నుంచి ప్లేట్లోకి తీసుకున్నాం అనుకోండి, అది ఇంకా మనకి పీసెస్ లాగా రాదు. అది పాకంలాగా స్పూన్తో తినాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ ఎట్లా రావాలో అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చూస్తున్నా మనకి బాల్ లాగా ఫామ్ అయిందా లేదా అనేసి. సో చూడండి, ఇది టెస్టింగ్ అన్నమాట, మనకు పాకం ప్రిపేర్ అయిందా లేదా అనేసి తెలుసుకోవడానికి. కొన్ని వాటర్ ప్లేట్లో యాడ్ చేసుకొని దాంట్లో సిరప్ వేసి అది బాల్ లాగా ఫామ్ అయితే మనకు పాకం ఆల్మోస్ట్ రెడీ అయినట్టు. అట్లా బాల్ లాగా వచ్చినాక కూడా ఇంకా మనం దీనికోసం అయితే ఇంకాసేపు ఉంచుకోవాలి. ఆ షుగర్ అనేది ఇట్లా మనం ఏదైనా స్పూన్తో కలుపుతుంటే అట్లా కనిపించాలి, షుగర్ క్రిస్టల్స్ లాగా ఫామ్ కావాలి. అప్పటిదాకా మనం బాయిల్ చేసుకుంటూనే ఉండాలి.
సో ఆల్మోస్ట్ రెడీ అయింది మనది. మా ఏరియాలో అయితే దీన్ని అల్లం రబ్బ అంటారు. మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలీదు. మా సైడ్ అయితే ఇళ్ళల్లో కూడా అమ్ముతారు తీసుకొచ్చి. కానీ నేను వాళ్ళ దగ్గర తీసుకోను. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్‌గా అల్లం యాడ్ చేయరు. కొంచెం అట్లా అల్లం వేసి ఏదో ఫుడ్ కలర్ లాగా యాడ్ చేస్తారు. యెల్లోయిష్ కలర్ కోసం. కొంచెం యెల్లో కనిపిస్తే అల్లంలాగా కనిపియడానికి అనేసి. కానీ యాక్చువల్‌గా అయితే ఈ టేస్ట్ అయితే ఉండదు. చిన్నప్పుడు తీసుకొని తినేవాళ్ళం అని చెప్పిన కదా! మనకు ఆ జనరేషన్‌లో మాత్రం 90స్ జనరేషన్‌లో అంత ఏమంటారు కలిపి అంటే అల్లం లేకున్నా అల్లంలాగా అది చూపియడం అట్లా ఏమి ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం కల్తీ పెరిగిపోయింది కదా! అందుకనే మనకి పర్ఫెక్ట్‌గా అల్లం రబ్బ అయితే ఇక్కడ దొరకట్లేదు. నేను ఒకసారి వేరే దగ్గర కనిపిస్తే తీసుకున్నా. తీసుకుంటే అది నాకు అంత టేస్టీగా అనిపియలేదు. షుగర్ తిన్నట్టే అనిపించింది. ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు మనం ఒక బౌల్‌లోకి అది ఇందాక ఆయిల్ రాసి పెట్టుకున్నా కదా ప్లేట్, అందులోకి తీసేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది ఇంకా. మనం ప్లేట్‌లోకి తీసుకున్నాక ఫాస్ట్‌గా ప్రెస్ చేయాలి. లేదంటే ఇది క్రిస్టల్ ఫామ్‌లోకి అయిపోతది గాలి తాకిన వెంటనే. అంటే కూల్ అవ్వడంతోనే. సో, మనం ప్లేట్‌లోకి తీసుకున్నాక ఫాస్ట్‌గా ఏదన్నా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న స్పూన్‌తో గానీ, గంటెతో కానీ ప్రెస్ చేసుకోవాలి. నాకు దీనితోని కాలేదు. సో, అందుకనే నేను మళ్ళీ వేరే సరాతం తీసుకొచ్చి దీన్ని ప్రెస్ చేసినా చూడండి. ప్రెస్సింగ్ కరెక్ట్‌గా చేసుకుంటేనే మనకి మంచిగా పీసెస్‌లా కట్ చేసుకోవచ్చది. ఫాస్ట్‌గా చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ మాత్రం ప్లేట్‌లోకి తీసుకున్నాక. అదే నైఫ్ తీసుకొని దాంతోని కట్ చేసుకోవాలి. లైట్‌గా అంటే కొంచెం ఘాట్లలాగా పెట్టుకోవాలి. నేను అంతా పెట్టట్లేదు. కొంచెం కొన్ని పీసెస్ అవసరం ఉన్నంత వరకు పెడుతున్నా. ఎందుకంటే మాకు డైరెక్ట్‌గా తీసి చుంచుకొని పీసెస్ బౌల్‌లో వేసుకొని తాపుకొకటి తీసుకొని తింటారు. ఏ షేపు అది అట్లా అని ఏం లేదు. ఎట్లుంటే అట్లా తినేస్తారు. జస్ట్ మీకు చూపించడం కోసం కొన్ని పీసెస్ వరకి షేప్‌లో కట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది. ఇది ముందే ఏయాల్సింది. కానీ నాకు కొంచెం చెయ్యికి కాలింది గంజు తీసేటప్పుడు. సో, అందుకని నాకు సెట్ కాలేదింకా. ఆల్రెడీ నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే అది గట్టిగా అయిపోయింది. సో, ఒక్కొక్క పీసు తీసుకొని ఇంకా తినడమే ఇంకేం లేదు. మన అల్లం రబ్బ అయితే రెడీ అయింది. కొన్ని పీసెస్ మీకోసం మీకు చూపియడం కోసం ఒక ప్లేట్‌లో వేసి చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. మంచిగుంటది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. బెల్లంతో కూడా చేసుకుంటే ఇంకా హెల్తీ. కానీ కొంతమంది బెల్లం తింటారు, తినరు కదా! సో, అందుకని నేను చక్కెరతోనే ఎక్కువ చేస్తా. అప్పుడప్పుడు బెల్లంతోని కూడా చేస్తాను. సో, మీకు బెల్లంతోని కూడా చూపియాలి అని అనుకుంటే నాకైతే కమెంట్ చేయండి. ఖచ్చితంగా అది కూడా మీకు చేసి చూపిస్తా. ఇప్పుడైతే నేను షుగర్‌తోని చేసిన. చూడండి మీరు కూడా ట్రై చేయండి. చూసిండ్రా ఎంత మంచిగొచ్చిందో. సో, మాకిట్లా స్టైలిష్‌గా కట్ చేసుకొని తినుడు అదంతా నడవదు. ఏదో చేసి పెట్టేసుకొని కొంచెం చుంచుకొని తింటాం. సో, అందుకనే నేను మీకు చూపియడం కోసం కొన్ని పీసెస్ మాత్రమే ఇట్లా స్టైలిష్‌గా కట్ చేసిన. నా వీడియోస్ మీకు నచ్చితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అట్లనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.